Very good afternoon, students. Previous we discussed about the role of entrepreneurship in economic development. సో భారతదేశంలో వ్యవస్థాపకుని పాత్ర గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నౌ సో టుడే అవర్ టాపిక్ ఈజ్ స్టార్టప్స్. సో ప్రారంభ కంపెనీలు అని చెప్పొచ్చు, లేకపోతే ఆరంభ కంపెనీ అని కూడా చెప్పొచ్చు. Let us go to discuss about it. First of all, startup. So we know the meaning of startup. So startup means a startup company is which is also called as startups is an entrepreneurial venture is typically describing newly emerged as a fast growing business. సో ఇక స్టార్టప్ అంటే ఏంటంటే యాజ్ అ ఫస్ట్ స్టార్ట్ మీన్స్ తెలుగులో అయితే ప్రారంభం అని చెప్పొచ్చు. సో ప్రారంభ కంపెనీ అని చెప్పొచ్చు, లేకుంటే ఆరంభ కంపెనీ అని కూడా చెప్పొచ్చు. ఇట్స్ లైక్ ద టెక్నికల్ వర్డ్స్ ఇన్ బిజినెస్. వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ఎంటర్ప్రెన్యూరల్ వెంచర్. సో స్టార్టప్ మీన్స్ ఎంటర్ప్రెన్యూరల్ వెంచర్ అండ్ యాజ్ ఎ న్యూలీ ఎమర్జ్డ్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ బిజినెస్. సో మనకేంటంటే ఈ యొక్క స్టార్టప్ కంపెనీ అంటే ఇట్ ఈస్ అన్ ఎంటర్ప్రెన్యూరల్ వెంచర్. సో ఇది ఒక వ్యవస్థాపక వ్యాపారం అని చెప్పొచ్చు. అదేవిధంగా స్టార్టప్స్ రెఫర్స్ టు ఏ కంపెనీ ఆర్ పార్ట్నర్షిప్ ఆర్ అన్ ఆర్గనైజేషన్. సో ఇక స్టార్టప్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఏ బిజినెస్ ఆర్ కంపెనీ ఆర్ పార్ట్నర్షిప్ కంపెనీ ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ఆర్గనైజేషన్. సో స్టార్టప్ అంటే ఏంటంటే ఒక కంపెనీ అని చెప్పొచ్చు, లేకపోతే ఒక భాగస్వామ్య సంస్థ అని చెప్పొచ్చు, దట్ ఈస్ లైక్ పార్ట్నర్షిప్ ఫార్మ్ అని చెప్పొచ్చు, లేకపోతే ఇట్స్ లైక్ బిజినెస్ ఆర్గనైజేషన్, ఒక వ్యాపార సంస్థ అని మనం చెప్పొచ్చు. ఇట్స్ ద డిజైన్ టు ర్యాపిడ్లీ డెవలప్ స్కేలబుల్ బిజినెస్ మోడల్. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక కొలబద్ధమైనటువంటి ఒక వ్యాపార సంస్థగా మనం పేర్కొనవచ్చు. సో ద డెఫినేషన్స్ ఆఫ్ స్టార్టప్ ఆర్ యాజ్ ఫాలోస్. సో ఇక్కడ బిఫోర్ వీ విల్ డిస్కస్ ఇట్. సో మనకి స్టార్టప్స్ అనేది ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది అంటే బిఫోర్ ద రెవల్యూషన్ ఆఫ్ .com. సో ఇది .com రెవల్యూషన్ వల్ల మనకి ఎప్పుడైతే ఇంటర్నెట్ బాగా పాపులర్ అయిందో, సో .com ఎప్పుడైతే వచ్చిందో, .com మీన్స్ కమర్షియల్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే మనకి బాగా ఎలివేట్ అయిందో, లైమ్ లైట్లోకి .com బాగా ఫేమస్ అయిందో, అప్పటి నుంచి మనకి ఏమైందంటే స్టార్టప్స్ అనేటివి మనకి క్రియేట్ అవుతూ వచ్చాయి. స్టార్టప్ ఇనిషియేటివ్స్ ఎక్కువగా మనకి డెవలప్ అవుతూ వచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే డెఫినేషన్స్ మనం డిస్కస్ చేస్తాం. సో ఇట్ డిస్క్రైబ్స్ స్టార్టప్స్ యాజ్ ది బిజినెస్ సో దట్ ఈస్ టైపికలీ టెక్నాలజీ ఓరియంటెడ్ అండ్ హ్యాస్ హై గ్రోత్ పొటెన్షియల్. సో ఇక్కడ ఏంటంటే ఇట్ డిస్క్రైబ్ స్టార్టప్స్ యాజ్ ఎ బిజినెస్. సో ఇది ఒక వ్యాపారంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ద టైపికల్ టెక్నాలజీ ఓరియంటెడ్ అండ్ హ్యాస్ హై గ్రోత్ పొటెన్షియల్. సో దీని యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీనింగ్ ఏంటంటే సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత మరియు అధిక అవకాశాలు కలిగినటువంటి ఒక హై పొటెన్షియల్ ఉన్నటువంటి ఒక వ్యాపారాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే స్టార్టప్ అని చెప్పొచ్చు. సో ఇది దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వికీపీడియా ప్రకారం అయితే ఏ స్టార్టప్ కంపెనీ ఆర్ స్టార్టప్ ఈజ్ ఏ కంపెనీ విత్ లిమిటెడ్ ఆపరేటింగ్ హిస్టరీ. సో ఏంటంటే ఇది ఒక పరిమితమైనటువంటి ఒక ఆపరేటింగ్ చరిత్ర కలిగినటువంటి ఒక కంపెనీ మనం ఏం చెప్పొచ్చు అంటే స్టార్టప్ కంపెనీ అని చెప్పొచ్చు. సో దీస్ కంపెనీస్ ఆర్ జనరల్లీ న్యూలీ క్రియేటెడ్ ఆర్ ఇన్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఫర్ మార్కెట్స్. సో ఇప్పుడు జనరల్గా సాధారణంగా ఏంటంటే ఇవి న్యూలీ క్రియేటెడ్ స్టార్టప్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టార్టప్స్ అనేది ఆర్ అవైలబుల్ లైక్ డైరీ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ బిజినెస్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ థింగ్. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ద కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ ఈజ్ it will be treated as startup.
So that is newly established by newly formed organization is called startup అని కూడా మనం చెప్పొచ్చు. సో ఆర్ ఇన్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఫర్ మార్కెట్స్. సో ఏంటంటే ఇవి మనకి జనరల్గా సో ఈ కంపెనీలు సాధారణంగా కొత్తగా సృష్టించబడినటివి. అదేవిధంగా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ అదేవిధంగా అభివృద్ధి చెందే దశలో ఉంటూ అదేవిధంగా మార్కెట్లో నిరంతర పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి కంపెనీలు మనం చెప్పొచ్చు అంటే స్టార్టప్ కంపెనీలని చెప్పొచ్చు. సో దీస్ టూ డెఫినేషన్స్ ఆర్ గివన్ వన్ ఈజ్ యాజ్ పర్ the US Small Business Administration, and another one is the famous company is Wikipedia. So next see and discuss the functions of startup companies. It is very important. So what are the functions are performed or operating by the startup companies? So just we look out as a maintaining relations. So first of all, maintaining relations is nothing but bondings between the bondings with society, the bondings with people, the bondings with customers, and the bondings with employees, government, social and financial institutions, banks or some other like. సో ద స్టార్టప్స్ మెయింటైన్ గుడ్ రిలేషన్స్ విత్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. సో ఇక్కడ ఏంటంటే ఇటువంటి స్టార్టప్ కంపెనీలు ఎవరితో అంటే మంచి సంబంధాలు అనేటివి స్టేక్ హోల్డర్స్ కలిగి ఉంటాయి. స్టేక్ హోల్డర్స్ ఇస్ నథింగ్ బట్ దట్ ఈస్ కస్టమర్స్, ఎంప్లాయీస్, ఇన్వెస్టర్స్, కో-ఫౌండర్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, క్రెడిటర్స్, డెటార్స్, సప్లయర్స్ అండ్ ఎక్సెట్రా. So these are the stakeholders. This is beyond winning over key customers, స్ట్రాటజిక్ పార్ట్నర్స్. సో ఇక్కడ ఏంటంటే ఇటువంటి కంపెనీసు జనరల్గా ఒక ప్రజల్లో ఒక మంచి ప్రస్థానాన్ని అనేది నిలబెట్టుకున్నటువంటి సంస్థలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇట్ నీడ్స్ టు డెవలప్ గుడ్ రిలేషన్స్ విత్ అదర్ ఇంపార్టెంట్ గ్రూప్స్. సో దీనికి ఇటువంటి స్టార్టప్స్కి ఒక మంచి సంబంధాలని సహకార సంబంధాలు అదేవిధంగా ఒక మంచి రిలేషన్స్ని ఇతరులతో కూడా ఇతర వర్గాలతో కూడా మనం ఒక మంచి రిలేషన్స్ అనేది ఎంతైనా అవసరం ఉంది. సో దట్ ఈజ్ ఎంప్లాయీస్ అండ్ కో-ఫౌండర్స్. ఎందుకంటే ఎక్కువగా జనరల్గా స్టార్టప్స్ అనేటివి మనకి స్టార్టప్స్ అనేది జనరల్గా మనకి కో-ఫౌండర్స్ అంటే హూ ఈజ్ ది ఫౌండర్ ఆఫ్ స్టార్టప్ ఈజ్ కాల్డ్ మనం ఏం చెప్పొచ్చు అంటే కో-ఫౌండర్స్. అంటే ఇంకా మోర్ దెన్ 1 or 2 persons is called co-founders, and also who are working in those organizations is called employees. And this function of startups leads to successful implementation of innovative ideas by entrepreneurs. So ఇటువంటి స్టార్టప్స్ వల్ల మనకి ఏమవుతుందంటే ఒక సక్సెస్ఫుల్గా ఒక ఐడియా అనేది ఇంప్లిమెంటేషన్ చేయడానికి ద స్టార్టప్ ఈజ్ గుడ్ ఏరియా అండ్ గుడ్ ప్లాట్ఫామ్. సో బై ఇన్నోవేటివ్ ఐడియాస్ బై ఎంటర్ప్రెన్యూర్స్. సో వ్యవస్థాపకులకు వచ్చేటువంటి ఒక మంచి ఆలోచన వల్ల మనం ఇటువంటి స్టార్టప్స్ చాలా ఒక సక్సెస్ అచీవ్ అయ్యి ఇప్పుడు ఒక పెద్ద మంచి కంపెనీలుగా ప్రస్థానం అనేది కొనసాగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ డిప్లాయ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. సో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించడం లేకపోతే విశదీకరించుకోవడం. సో అనదర్ ఫంక్షన్ ఆఫ్ స్టార్టప్స్ ఈజ్ దట్ ఇట్ డిప్లాయ్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ సచ్ యాజ్ ఇంటర్నెట్, న్యూ కమ్యూనికేషన్ టెక్నిక్స్ ఎక్సెట్రా. ఇక్కడ ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మనం చూస్తుంటాం డే బై డే మనకి ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అవుతుంది ఇన్ ది మ్యాటర్ ఆఫ్ communication and automobiles or internet or some other aspects, some other sectors.
ఇంటర్నెట్లో మనకి ఒక మంచి టెక్నాలజీ అనేది అప్గ్రేడ్ అవుతుంది. నెక్స్ట్ అది ఇప్పుడు ఏమంటే జనరల్గా 5G అని, నెక్స్ట్ అదే ఫైబర్ గ్రిడ్ అని, ఈ విధంగా మనకి కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఒక ర్యాపిడ్ చేంజెస్ అనేది వస్తున్నాయి. ర్యాపిడ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్తో మనకు వస్తున్నాయి. సో దీస్ కంపెనీస్ ఆర్ జనరల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇన్నోవేటివ్ ప్రాసెస్ ఆఫ్ ది డెవలప్మెంట్ అండ్ అండర్టేక్స్ టు రీచ్ ది టార్గెట్ మార్కెట్స్. సో ఇటువంటి కంపెనీస్ ఏమంటే జనరల్గా ఇటువంటి కంపెనీస్ వాటి యొక్క నిర్మాణమైనటువంటి విషయంలో కానీ, అదేవిధంగా వాటి యొక్క ఏవైతే ఒక కొత్త ప్రక్రియల్ని అమలుపరచడంలో కానీ, లేకపోతే దాని యొక్క అభివృద్ధి కొరకు కానీ డెఫినెట్గా మనకి ఇక్కడ ఏంటంటే మనకు అనుకున్నటువంటి గోల్స్ని రీచ్ అవ్వడానికి ఈ యొక్క స్టార్టప్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ టెక్నాలజీ ఆల్సో టెక్నాలజీ. సో ఇప్పుడు ఒక స్టార్టప్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మార్కెట్స్, టు టార్గెట్ ది మార్కెట్స్. సో మార్కెట్ని టార్గెట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా స్టార్టప్ అనేది సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ద స్టార్టప్స్ ఆర్ జనరల్లీ మనకి ఆ యొక్క ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఏదైనా ఒక బిజినెస్ యొక్క టార్గెట్ ఏంటంటే, లక్ష్యం ఏంటంటే టు రీచ్ ది కన్జ్యూమర్. సో కన్జ్యూమర్కి రీచ్ అవ్వాలి. సో దట్ ఈస్ ది ఇంపార్టెంట్. సో స్టార్టప్స్ ఆర్ టైపికలీ టెక్నాలజీ ఓరియంటెడ్ విచ్ హ్యాస్ హై గ్రోత్ పొటెన్షియల్. సో ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి స్టార్టప్స్ వల్ల జనరల్గా మనకి ఒక మంచి అత్యధిక వృద్ధి కానీ, అదేవిధంగా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ అనదర్ వన్, searches for rare ideas. సో టు రీసెర్చ్ ఫర్ రేర్ ఐడియాస్. సో ఒక అరుదైనటువంటి ఆలోచనలకై మనం రీసెర్చ్ అనేది చేయాల్సి ఉంది. ది స్టార్టప్స్ కంపెనీ ఈజ్ డిజైన్ టు గ్రో ఫాస్ట్. సో ఇటువంటి చిన్న కంపెనీలు, స్టార్టప్స్ కంపెనీలు ఎందుకంటే లిమిటెడ్ ఆపరేషన్స్ కలిగి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా దెన్ దట్ స్టార్టప్స్ విల్ గ్రో అప్ ఇన్ ది మార్కెట్. సో ద ఎంటర్ప్రెన్యూర్స్ స్టార్టింగ్ ది స్టార్టప్ company is committed to solve a harder type of problem as a rather than ordinary business. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎంటర్ప్రెన్యూర్ కూడా ఎందుకు ఒక హై మోటో తోటి, హై ఆబ్జెక్టివ్ తోటి, ఒక మంచి లక్ష్యాలు కలిగినటువంటి స్థాయిలో అతను బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఒక కమిట్మెంట్ తోటి ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి, ఎంత హార్డ్ వర్క్ అయినా చేయడానికి వెనకాడడు. అదేవిధంగా సాధారణ వ్యాపారాల కంటే ఒక అబ్నార్మల్గా ఉండే విధంగా చేయడానికి హార్డ్ వర్క్ చేస్తాడు. సో హీ సర్చెస్ ఫర్ వన్ ఆఫ్ ది రేర్ ఐడియాస్ దట్ జనరేట్స్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇండస్ట్రీ. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇతను ఒక మంచి ఒక అరుదైనటువంటి సంథింగ్, హీ సర్చెస్ ఫర్ సంథింగ్ న్యూ ఐడియాస్, సంథింగ్ న్యూ థింగ్స్. సో ఏవైతే ఐడియాస్ ఉంటాయో వాటిని జనరేట్ చేసుకొని ఇన్నోవేటివ్గా వాటిని ఇంప్లిమెంట్ చేసి, సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే గ్రోత్, ఆ ఇండస్ట్రీ కానీ, అదేవిధంగా ఆ సంస్థ కానీ డెవలప్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్, డెవలప్స్ పాజిటివ్ అవుట్లుక్. సో ఒక సానుకూల దృక్పథం అనేది కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ పాజిటివ్నెస్. ద స్టార్టప్స్ కంపెనీ డెవలప్స్ ఏ పాజిటివ్ అవుట్లుక్ ఫర్ ఇట్స్ న్యూ అండ్ ఇన్నోవేటివ్ వెంచర్. సో ఒక సరికొత్త స్టార్టప్ కంపెనీ అదేవిధంగా ఒక వినూత్నమైనటువంటి ఒక సంస్థ ద్వారా ఒక సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇది ఒక ఆప్టిమైస్టిక్, అదేవిధంగా ఒక ఇన్నోవేటివ్ ధోరణిలో, ఇన్నోవేటివ్ వేలో మనకి వ్యాపారం అనేది, ఆ యొక్క వెంచర్ అనేది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. సో ద ఆప్టిమిస్టిక్ వ్యూ ఆఫ్ ది స్టార్టప్స్ మేక్ ది ఎంటర్ప్రెన్యూర్స్ టు సర్చ్ ఫర్ ఆపర్చునిటీస్ అండ్ క్యాపిటలైజ్ దెమ్. సో ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఎప్పుడైతే వెన్ దే టేక్ న్యూ ఐడియాస్ దెన్ దే ఫామ్ ఏ కంపెనీ. సో ఇప్పుడు ఏమంటే వాళ్ళకి ఆ ఉన్నటువంటి కొత్త అవకాశాలని ఒడిసి పట్టుకోవడంలో, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఇంప్లిమెంట్ చేయడంలో
వీరి యొక్క పాత్ర అనేది ఉంటుంది. సో ద పాజిటివ్ అవుట్లుక్ ఎనేబుల్స్ ది ఎంటర్‌ప్రెన్యూర్స్ టు ఫేస్ ఆల్ ది ప్రాబ్లమ్స్ సక్సెస్‌ఫుల్లీ. సో ఆటోమేటిక్‌గా ఒక సానుకూల దృక్పథంతో ఉండడం వల్ల ఏమవుతుందంటే వ్యవస్థాపకులకి ఎటువంటి సమస్యలనైనా చాలా విజయవంతంగా, చాలా స్ట్రాటజికల్‌గా ఫేస్ చేయడానికి అక్కడ అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ లిజన్స్ టు ఫీడ్‌బ్యాక్. సో ఇక్కడేంటంటే ఒక పునర్బనం కోసం వినే అవకాశం కలిగి ఉంటుంది. సో ఎందుకంటే మనకు ఫీడ్‌బ్యాక్ అంటే టోటల్ అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ద స్టార్టప్ కంపెనీస్ లిజన్ టు ది ఫీడ్‌బ్యాక్ ఇస్ ప్రొవైడెడ్ బై గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ మెంటర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ హూ ఆఫెన్ గో ఆన్ టు బికేమ్ అడ్వైజర్స్. సో ఎప్పుడైతే మనకి స్టార్టప్ కంపెనీసు ఎలా ప్రపంచ నెట్వర్క్ యొక్క సలహాదారులు, నిపుణులు, అదేవిధంగా కంపెనీ సలహాదారులు జనరల్గా అవుతుంటారు. సో సమ్‌టైమ్స్ ఏమవుతాయంటే స్టార్టప్స్ ఒక మంచి పీక్స్‌కి వెళ్ళినప్పుడు, ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతారంటే వాళ్ళు ఈ యొక్క ప్రపంచ నెట్వర్క్లో ఒక మంచి మెంటర్స్‌గా, ఒక గైడ్స్‌గా, ఒక ఎక్స్పర్ట్స్‌గా తయారయ్యడానికి, అదేవిధంగా ఒక అడ్వైజర్స్‌గా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దే ఆల్సో రిసీవ్ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ వితిన్ ది కంపెనీ అండ్ అవుట్ సైడ్ ది కంపెనీ. సో కంపెనీ అంతర్గతంగా కావచ్చు, కంపెనీ బయట కావచ్చు, ఒక ఫీడ్‌బ్యాక్ అనేది అభిప్రాయాలు కానీ, అదేవిధంగా అభిప్రాయ సేకరణలు అనేది మనం తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ద ఫీడ్‌బ్యాక్ ఈజ్ రిసీవ్డ్ అలాంగ్ విత్ స్టార్టప్ ఓన్ ఐడియాస్ షుడ్ బి రివ్యూడ్ కాన్స్టెంట్లీ టు చేంజ్ ది కంపెనీస్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. సో ఎప్పుడైతే కంపెనీస్ని సంబంధించి అప్ టు డేట్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఒక ఇన్ పాయింట్ ఆఫ్ పాలసీస్, ఇన్ పాయింట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఇన్ పాయింట్ ఆఫ్ ఆపరేషన్స్, యాక్టివిటీస్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో మనం ఏం చేయాలంటే అప్ టు డేట్ మనం ఏం చేస్తుండాలి, రివ్యూ టు బి రివ్యూడ్ always within the organization or outside the organization. So constantly then to change the company policies and programs. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ కంపెనీ ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో రిమైనింగ్ functions will be discussed in the next class, students. Thank you.